ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చూశారు కదా ఈ బాల్ని అంత ఈజీగా ఇలా తిప్పుతున్నాను. ఒక ఆయన మాత్రం బాంబులను ఈజీగా ఇలా బంతిలా మారుస్తూ ఒక బంతాట ఆడాడు బాంబులతో. ఒక ఫ్యాక్షన్ నేతగా పేరొందిన బాంబుల శివారెడ్డి గారితో మొదలైన ఫ్యాక్షన్ తగాదాతో ఆయన ఒక కరడు కట్టిన ఫ్యాక్షన్ నేతగా మారిపోయారు. ఒక్క బాంబులు విసరడమే కాదండోయ్, తుపాకీని గురిపెట్టి కాల్చడంలో కూడా ఆయన పెద్ద గురికాడు. ఆ రోజు బాంబులు విసిరిన చేతితో బైబిల్ ఎలా పట్టుకున్నారు? అసలు చేసిన పాపానికి మరణ వ్యాధి వచ్చింది. మీకు వైఎస్ కుటుంబానికి ఉన్న బంధుత్వం ఏంటి అసలు? మా అమ్మ తమ్ముడే వైఎస్ రాజారెడ్డి. రాయలసీమ పౌరుషం ఆయన మీసంలోనే కనిపిస్తున్నారు. నేను 89లో ఎలక్షన్స్ నిలబడినప్పుడు వచ్చినాడు క్యాన్వసింగ్. ఒక మీసము రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకల్ బాబు, 2 మీసాలు నిలబెట్టుకుంటాను అంటే. శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చే సమయానికి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ ఆయన. మీకు అప్పటికు ఫ్యాక్షన్ తెలుసు, బాంబు ఎలా ఉంటుందో చూసిన వారు కాదు. అలాంటి మీరు ఏ ధైర్యముతో శివారెడ్డి గారి మీద కయ్యందు గారు అసలు బికేమ్ అ ఫ్యాక్షనిస్ట్ ఓవర్ నైట్. లాస్ట్ 3-4 డేస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల వందలాది బాంబులు చుడుతున్నాం. డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా పల్లెలకు. సడన్గా పెద్ద పేలుడు అనిపించింది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు. సో ఇంకా బాంబులు లేవు. శివారెడ్డికి ఏమో బాంబులు లేవు. సో ఎలక్షన్ రోజు ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. ఈరోజు ఎలక్షన్ అంటే డబ్బులు లేవు, ఎదుటోడు డబ్బు బాగా పంచుతున్నాడు, నాకు డబ్బు లేదు. మీరు ఒక మాట అన్నారు, బాంబులు పల్లెలకు పంచాలి కదా, బాంబులు అంటే డబ్బులు పంచాలి కదా అన్నట్టుగా. అంటే ఆ దినాల్లో బూత్ క్యాప్చరింగ్ ఎవరిది పై చేస్తే, అంటే ప్రజాబలం కాదు, బూత్ క్యాప్చరింగ్ ఎవరు ఎక్కువ చేయగలిగితే వాళ్ళదే విజయం. ఒక బాంబు ఎంత కొంటాంటారు? 20 రూపాయలు అనుకుందామా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 20 రూపాయలు. సో చెప్పాలంటే జమ్మలమడుగుని ఒక బాంబుల గడ్డ చరిత్రగా మార్చిన ఘనత మీది, శివారెడ్డి గారిది అంటారు. అంటే ఫ్యాక్షన్ అట్లా ఉన్నదండి. శివారెడ్డిని చంపాలని డిసైడ్ అయిపోయి మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్ చుట్టండి అని చుట్టించాను. మిమ్మల్ని చంపాలి అనుకున్న శివారెడ్డి గారు ఎన్ని ప్రయత్నించి మీరు చనిపోలేదు. మీరు చంపాలనుకున్న శివారెడ్డి గారు మీ చేతుల్లో చనిపోలేదు. మీరు ఒక పక్క ఫ్యాక్షన్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న అనుచర గణం కావచ్చు, మీ బాడీ గార్డ్స్ చాలామంది ఫ్యాక్షన్ మాటన కొన్ని దారిదోపుడులకు కూడా పాల్పడేవారు అప్పుడు అంటారు. వాళ్ళు ఏదో నా పేరు చెప్పి. మీరు ఈ ఫ్యాక్షన్లో ఉండడము, ఫ్యాక్షన్ నేతలను ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా మీ శ్రీమతి గారికి నచ్చేవి కాదు. ఎప్పుడు కూడా గొడవ పడేవారు. దీంతో నచ్చని మీ అనుచరులే మీ శ్రీమతిని హత్య చేయడానికి ఇంట్లో కిచెన్లో డబ్బాలో బాంబులు పెట్టి ఉన్నారు. ఒకసారి నేను ఇంటి బయట కూర్చోనంటే ఒక బాడీ గార్డ్ వచ్చాడు. నువ్వు అంటే నీ భార్యను చంపేస్తాను. నా భార్య చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చులే అనుకునేవాడు. అంటే బయట వారి మీద లేకపోవచ్చు, కట్టుకున్న భార్య పిల్లల మీద కూడా ప్రేమ ఉండదు ఫ్యాక్షనిస్ట్లకి? ఏమో నాకుండేది కాదు. ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం. డ్రైవర్ నిద్రపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచిన వాడు కత్తితోనే పడవబడతాడు. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. శివారెడ్డి గారి పైన రాజకీయంగా అంటే ఎమ్మెల్యేగా గెలిచి పైచేయి సాధించాలి అనేంత కసి మీది. మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలి, ఎలాగైనా మిమ్మల్ని హత్య చేయాలి అనేంత పగ శివారెడ్డి గారు. ఐ థింక్ నాకు తెలిసి 1987 అనుకుంటా శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ భార్యను డైరెక్ట్ ఎలక్షన్లో ఎంపీపీగా గెలిపించుకున్నారు. ఎలా సాధ్యమైంది అసలుకి? పూర్ పీపుల్కు బాగా హెల్ప్ చేశాను. శివారెడ్డి గారిని చంపాలనే అంత కసితో ఉన్న మీరు, వాళ్ళ శివారెడ్డి గారి భార్య క్యాన్సర్ ఏదో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆమె కోసం మీరు వెళ్ళి ప్రార్థన చేశారంటారు. మనసు మారింది కదా. మీ భార్యను చంపాలనుకున్న వారిని కూడా వదిలేశారు. అసలుకి భార్యను హింస పెట్టారు. ఇంత కఠినాత్ముడైన మీపై దేవుడి యొక్క కరుణ ఎందుకు కలిగిందంటారు? ఏంటి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల గారికి మధ్య ఉన్న గ్యాప్? మెయిన్లీ సమ్ ప్రాపర్టీ మ్యాటర్స్ ఏమో ఉండొచ్చు.
పులివెందులో రాను రాను వైఎస్ కుటుంబానికి ఆదరణ తగ్గుతోంది అంటున్నారు కదా. మనుషులు బాగా ఎన్లైటన్ అయ్యారు.